రోగి అవ్వడం అనేది చాలా రకాలుగా ఉంటుంది కదా. రోగం ఎలా వచ్చింది? చాలా రకాలుగా వస్తుంది. సీజనల్ డిసీజ్ ఉంటాయి కదా. మనం కింద పడి రోగులం అవుతాం, యాక్సిడెంట్స్ అయి రోగులం అవుతాం, ఎన్నో రకాలుగా మనం రోగులం అవుతాం. రోగులం అవడం అంటే ఏంటంటే చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆద్య మేడగది కిటికీలోండి కింద పడి చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నాడు. అందుకే నేను బ్రతుకుతానా చచ్చిపోతానా అని తెలుసుకోవడానికి తన సేవకులను కొంతమందిని ఆయన ఎక్రోను దేవత అయిన బయల్జెబూబునకు పంపించారు. చాలా మందికి విచారణ చేయడం బాగా అలవాటు. ఈ సంవత్సరం కలిసి వచ్చిందా, కలిసి రాదా, ఈరోజు మంచి రోజైనా కాదా, ఇలా విచారణ చేయడం చాలా మందికి అలవాటు. దేవుని బాధ అంటే ఏంటంటే చూడండి, 3వ వచనంలో యెహోవా దూత తిష్బీయుడైన ఏలియాకు ఇలాగు సెలవిచ్చాను, నీవు లేచి సోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయిట్లను, ఇశ్రాయేలు వారిలో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జెబూబునొద్ద మీరు విచారింపబోచున్నారా? ఏందంట? ఇశ్రాయేలు వారిలో దేవుడన్నవాడు లేడనుకుని ఎక్రోను దేవత అయిన బయల్జెబూబునొద్ద విచారింపబోచున్నారా? అమ్మ బాగా గుర్తుపెట్టుకోండి, పాయింట్లోకి వస్తున్నాను నేను. క్రైస్తవులు, దేవుని నమ్మిన వారు, దేవుని దగ్గరకు వస్తున్న వారు, ప్రభువుకి వారి జీవితాలను సమర్పించిన వారు, ముఖ్యంగా బాప్టిజం తీసుకున్నవారు చాలా జాగ్రత్తగా విగ్రహారాధన విషయంలో ఉండాలి. విగ్రహారాధన అనేది అన్ని పాపాల్లో కంటే పెద్ద పాపం. ఇంకా చెప్పనా? క్షమించరాని పాపం. దెర్ ఇస్ నో ఫర్గివ్నెస్ ఫర్ ద ఐడోలట్రీ. విగ్రహారాధనకు క్షమాపణ అనేది లేదు. దేవుడు అసహించుకునే పాపాలలో ఫస్ట్ పాపం ఏంటంటే విగ్రహారాధన. విగ్రహారాధన అంటే ఏంటి? విగ్రహాలను ఆరాధించడం. మీ ఇంట్లో యేసుప్రభు బొమ్మ ఉన్నా కూడా విగ్రహమే. మీ ఇంట్లో యేసుప్రభు సిలువ ఉన్నా కూడా బొమ్మ విగ్రహమే. మీరు దానికి దండం పెట్టారా? సచ్చారే. యూ షుడ్ నాట్ వర్షిప్ ఐడల్స్. బొమ్మే కదా, అది యేసుప్రభు బొమ్మ, లేకపోతే సిలువ, అది బైబిలా, ఏదైనా విగ్రహం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటుంది? మీ దేవుడైన యెహోవాను నేనే, భూమి అందైనను ఆకాశం అందైనను భూమి క్రిందున్న నేల యందైనను ఏ విగ్రహమునైనను ఏ రూపమునైనను మీరు చేసుకొనకూడదు, దానికి సాగిలపడకూడదు. సో దయచేసి విగ్రహారాధన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడికి చాలా పాపం చేసింది. బైబిల్లో విగ్రహారాధనను ఆత్మీయమైన వ్యభిచారంతో పోల్చాడు దేవుడు. ఒక వ్యక్తి విగ్రహారాధన చేస్తుంది, ఒక వ్యక్తి విగ్రహారాధన చేస్తున్నాడు అంటే వాళ్ళు ఏం చేస్తున్నట్లు?
ఆత్మ సంబంధమైన వ్యభిచారం చేస్తున్నారని దేవుడు చెప్పాడు. ఒక రకంగా చెప్పాలంటే దేవుడు మనకు తండ్రి, అట్ ద సేమ్ టైం దేవుడు మనకు భర్త కూడా. యేసయ్య ఎవరు మనకి? తండ్రి మరియు భర్త కూడా. ఇప్పుడు వధువు సంఘం కదా మనం. త్వరలో ఆయన వరునిగా రాబోతున్నాడు కదా. కాబట్టి ఇప్పుడు ఆయన భార్యలమ్మ. నేను మీకు ఏం చెప్పా బాప్తిజం తీసుకున్నప్పుడు? మీరు యేసయ్యకి ఎంగేజ్ అవుతున్నారని చెప్పాను. అంటే యేసయ్యతో మీకు ఎంగేజ్మెంట్ జరుగుతుందని చెప్పాను. అంటే ఆయన మీ ప్రియుడు. ఇప్పుడు ఈజ్ యువర్ వుడ్ బి. మనందరికీ అంతే. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళందరికీ యేసయ్య ఎవరు? మన వుడ్ బి అని. అతి త్వరలో ఆయన రాబోతున్నారు. ఆయనకి మనకి వివాహం జరగబోతుంది. ఇప్పుడు ఈయనను కాకుండా మనం విగ్రహాల జోలికి వెళ్తే కనుక మనము మన భర్తను కాదని వేరొక వ్యక్తితో పాపం చేస్తున్నట్లు అర్థం. ఓకేనా? అందుకే దేవునికి అది ఇష్టం ఉండదు. భర్త దేన్నైనా భరించగలడు కానీ తన భార్య మరొక పురుషుణ్ణి ఆశ్రయించింది అంటే, మరొక పురుషునితో కలిసి ఉంటుంది అంటే భర్తకి వచ్చే రోషం చాలా గొప్పది. భార్యకు కూడా ఉంటుంది. అవునా? తన భర్త మరొక స్త్రీతో ఉంటున్నాడు అంటే భార్యకు కానీ భర్తకు కానీ ఆ విషయంలో చాలా పాపం వచ్చింది. చంపేయాలి అన్నంత పాపం వచ్చింది. మిగతా ఏ పాపాలైనా అంత పెద్దగా అనిపించవు కానీ ఈ పాపం భయంకరమైన పాపం. చంపేయడానికైనా చావడానికైనా సిద్ధపడిపోతాడు. అందుకే దేవుడు విగ్రహారాధనను క్షమించడు. పాయింట్ ఏంటంటే, మీరు యేసుకి అంకితం చేయబడ్డారు కనుక, యేసుకి మీ జీవితాలను సమర్పించారు కనుక, యేసయ్యతో మనందరికీ ఎంగేజ్మెంట్ అయింది కనుక, మన ప్రియుడు ఆయననే మనం ఎదురు చూస్తున్నాము కనుక, మన జీవితములో ఎదురయ్యే ప్రతి సమస్యకి, ప్రతి కష్టానికి, ప్రతి బాధకి, ప్రతి వ్యాధికి మనం ఎవరి వైపు చూడాలి? యేసయ్య వైపే చూడాలి. ఎవరి మీద ఆధారపడాలి? యేసయ్య మీదనే ఆధారపడాలి. అవునా? దేవుడు అన్న మాట ఏంటంటే, ఇశ్రాయేలీలలో దేవుడు అన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జెబూబుతో మీరు విచారింపబోచున్నారా? చూసారా మాట? ఏంటయ్యా, ఇశ్రాయేలులో దేవుడు లేడా? ఈయన్ని కాదని మీరెక్కడికో వేరే దేవత దగ్గరికి వెళ్తున్నారా? మీ రాజు ఎక్కిన మంచం దిగకుండా, చూడండి ఆ మాట 4వ వచనం, కాగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయి. మీరు అంత దూరం కష్టపడి వెళ్ళి ఏమైతాడో తెలుసుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీ రాజు ఎక్కిన మంచం దిగకుండా ఏమవుతాడు? చనిపోతాడు. వెళ్ళి చెప్పండి అంటే వాళ్ళ అక్కడి నుంచే వెళ్ళిపోతాడు. సో ప్లీజ్, మీ బంధువులు మిమ్మల్ని మోటివేట్ చేస్తూ ఉంటారు. దేనికి? మీకు వేరే భోజనం వండుతుందండి ఫంక్షన్కి, మాకు పెట్టే భోజనం కాకుండా మీకు వేరే భోజనం వండుతారా? ఏం కాదు రండి, ఇక్కడే సమ్మక్క సారక్క గుడి దగ్గర మా అబ్బాయికి బర్త్డే చేస్తున్నాం, లేకపోతే అన్నం ముట్టిస్తున్నాం, లేకపోతే అక్కడ ఇంకో గుట్ట దగ్గర మా అమ్మాయి పెళ్ళి, లేకపోతే మా అబ్బాయి వివాహం జరుగుతూ ఉంది, రండి అంటారు. విల్ యూ గో? వెళ్తారా? సొంతోళ్ళు, మరి సొంతోళ్ళు. మీకు మీ తమ్ముని కొడుకు, మీ అక్క కూతురు, లేకపోతే ఇంకేదో దగ్గర బంధువులు వెళ్ళకపోతే అంటారా? ఏం చేస్తారమ్మా? శిరీష వెళ్తారా? చాలా నాగ్గా,
సాతాను చాలా న్యాక్గా ప్లాన్ చేస్తుంది. ఒలివా యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. నాట్ ఓన్లీ ఒలివా, వి ఆర్ ఆల్ వెరీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ వైపు నుంచి మనల్ని పడేయడానికి సాతాను ప్లాన్ చేస్తుందో ఎవ్వరికి తెలియదు. చాలా తెలివిగా, చాలా నాక్గా, మనకు తెలియకుండా మనల్ని ఒప్పింప చేసేటట్లుగా ఇన్విటేషన్స్ ఉంటాయి. సాతాను అంత నాక్గా ప్లాన్ చేస్తాడు. మనకు సింపుల్గా నో చెప్పే జ్ఞానం కావాలి, సారీ చెప్పే జ్ఞానం కావాలి. ఇలాంటి విషయాల్లో మొహమాటాలు ఉండకూడదు. ఇలాంటి విషయాల్లో ఎటువంటి మొహమాటాలు పోనే పోకూడదు. ఇక్కడే ఉన్నారా? టార్గెట్ అదే, దాని టార్గెట్ అదే. వెళ్ళారా? ఆ రోజుతో మీకు యేసయ్యకి రిలేషన్షిప్ కట్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం. అందరూ వెళ్ళి చెప్పండి హల్లెలూయా. ఒకవేళ మీకు ఆరోగ్యం బాగోదు, ఇంకో ప్లాన్ ఏంటి తెలుసా? దానికి మీకు ఆరోగ్యం బాగోదు, ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు, ఎన్నెన్నో తిరుగుతున్నారు, అయినా ఏం తగ్గట్లా. ఈలోపు ఒక అక్కో, ఒక చెల్లో, ఒక అత్తో, ఒక మామ, ఒక పిన్నో, బాబాయ్ వచ్చి ఒకసారి అక్కడికి వెళ్ళి చూపెట్టుకోవచ్చుగా అంటారు. ఎక్కడికి? అక్కడ ఒక స్వామీజీ ఉన్నాడు, అక్కడ ఒక దేవర బాగుంది, అక్కడికి వెళ్తే చేయి చూసి చెప్పేస్తారు, నీ మొహం చూసి చెప్పేస్తారు. ఏం కాదులే, ఒకసారి రా, పాస్టర్ గారు ఊళ్ళో లేరుగా, చెప్పొద్దులే పాస్టర్ గారికి, ఇట్టే లట్టే వచ్చేద్దాం అంటారు. అవునయ్యా అంటారు. మీ సిచ్యువేషన్ ఏంటి? బ్యాడ్గా ఉంది, మీకు ఏదో ఒక పరిష్కారం కూడా కావాలి. ఎంత ప్రార్థన చేసినా మీకేం అవ్వట్లా, ఎన్ని మందులు వాడినా ఏం జరగట్లా. అప్పుడు మీ మనసు ఏమంటుంది? షారో ఏమంటుంది? మీ మనసు ఏమంటుంది? ఒకసారి ప్రయుక్తనే బాగుంది అనుకుంటా, ఏదన్నా ఒకసారి ప్రయుక్తనే బాగుంది అనుకుంటా అనిపిస్తాను కదా. సన్ని సిచ్యువేషన్ అట్లా డిమాండ్ చేస్తుంది కదా, పరిస్థితి బాగాలేదు కదా. బిడ్డల్లారా అయిపోతారు. సావనైనా సావాలి యేసయ్య సన్నిధిలో, కానీ పొరపాటును కూడా వెళ్ళి వస్తాననే ఆలోచన కూడా మీకు రాదు. పర్వదక అంత సీరియస్ ఉండాలి. చస్తే ఇలా చచ్చిపోతానంటే దేవుని కోసం. బాగైనా దేవునికి స్తోత్రం, బాగా కాకపోయినా దేవునికి స్తోత్రం. ఇయాలైనా చచ్చిపోయేదే, రేపైనా చచ్చిపోయేదే. కాబట్టి ఇలానే నా పరిశుద్ధతను కాపాడుకొని నేను చచ్చిపోతాను తప్ప అపవిత్రురాలనై నేను చచ్చిపోను అనే తీర్మానం ఉందా? లేకపోతే ఇప్పుడైనా మేక్ ఏ రైట్ డెసిషన్. ఇంకో సిచ్యువేషన్ చెప్పనా? 2 చెప్పా కదా. ఫస్ట్ ఏంటి? పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, ఇన్విటేషన్. రెండోది ఏంటి? నీ పరిస్థితే బాగాలేదు, నీ కోడలుకో లేకపోతే మీ కొడుకో పిల్లలు లేరు, 10 ఏళ్ళు అయిపోయింది. ఏమంటారు? సార్ అండి ఇక్కడికి వస్తే వెంటనే పిల్లలు పుడుతున్నారండి. అన్నారం చర్చిలో, సిఎస్ఐ చర్చిలో ఒక సిస్టర్ గారు ఉంటుంది, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఒకప్పుడు ఆమె హిందూ, కొద్దిగా ఆ అబ్బాయి క్రిస్టియన్ కాబట్టి పెళ్ళైన తర్వాత క్రిస్టియన్గా మారింది. నాకు తెలిసి బాప్తిసం కూడా తీసుకుందేమో, కానీ వాళ్ళకి పిల్లలు లేరు. చాలా కాలం అయిపోయింది. ఏమైంది ఏంటో తెలియదు. లాస్ట్ ఇయర్ ఆమె చేత చాలామంది బోనాలు ఇప్పించారు. నేను సడన్గా నాకే కనపడతాను, ఎందుకు తెలియదు.
బండి వేసుకుని పోతా ఉండి ఎదురుగా బాణం ఎత్తుకుని వస్తున్నా, ఏమేనా అని చూస్తా. ఇంతకుముందు ప్రైజ్ లాడ్ చెప్పేది, అన్నయ్య ప్రైజ్ లాడ్ అనేది, సేసే చర్చిలో బైబిల్ పాఠాలు చదివేది, ప్రార్థన చేసేది, ఏమైంది బాణం ఎత్తింది అనుకున్నాను. చిత్రం ఏంటంటే బాణం ఎత్తినా కూడా అట్లే ఉంది. పిల్లలు పుట్టారా అట్లా ఆశ చూపెడతాడు సాతాను అంటే. అయినా బాణం ఎత్తుతో వచ్చే పిల్లలు ఎందుకు? సైతాను పిల్లలు. అలాంటి పిల్లలు ఉంటే అంతా ఉండకపోతే అంత. మనకేంటి ఏదో ఒక పిల్ల కావాలి కదా నిండపోవడానికి. మనం నో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలో? అన్ని ఆచారాల విషయంలో కూడా. ఇంకోటి చెప్తాన్నాగా, ఆచారాలు మూడోదేంటి? సాంప్రదాయాలు, ఆచారాలు, చాలా పద్ధతులు. బైబిల్లో లేని ఆచారం అది మన ఆచారం కాదు, అది పక్కా హిందువుల ఆచారం. బైబిల్లో ఉన్న ఆచారాలే మన ఆచారం. బైబిల్ దేవుడు మన దేవుడు అయినప్పుడు బైబిల్లో ఉన్న ఆచారాలు మన ఆచారాలు. ఏది చేయాలన్నా బైబిల్లో ఉన్నదా అని చూసి చేయాలి. నేను మొన్న ఎండాకాలం ఆంధ్ర పెళ్ళికి వెళ్ళాను. జనార్దన్ అని ఒక పాస్టర్ గారి పెళ్ళికి వెళ్తే ఎంత బాగా జరిగింది తెలుసా, ఎంత అద్భుతంగా జరిగింది. ఇంకోసారి పెళ్లి చేసుకుంటే బాగుండి అనిపించింది. అంటే అంత చక్కగా, అంత క్రమంగా, అంత పద్ధతిగా జరిగింది. ఒక పాస్టర్ గారు వచ్చారు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చారు, స్టేజ్ మీదకి వచ్చారు, కూర్చోబెట్టారు. నేను ఒక 2 పాటలు పాడాను. పెళ్లి కూతురు తరపున తల్లిదండ్రులు అందరూ వచ్చారు. పాస్టర్ గారు మైక్ తీసుకున్నారు. ప్రమాణాలు చేపిస్తూ, ప్రమాణాలు అందరి ముందు చదువుతూ, ఆ ప్రమాణాల గురించి వివరిస్తూ మెసేజ్ చెప్పారు. ప్రమాణాలు జరుగుతూనే ఉన్నాయి, ఆ ప్రమాణాలను బట్టే మెసేజ్ జరుగుతూ ఉంది. 1 అవర్లో పెళ్ళి అయిపోయింది. చేసింది ఏం లేదు, తాళి కట్టింది లేదు, ఉంగరం పెట్టింది లేదు, వాచ్ పెట్టింది లేదు. బలవంతంగా పాస్టర్ గారు దండలు మార్పించారు. అది కూడా ఇష్టం లేకుండానే. దండలు మార్చడం కూడా ఆయనకి ఇష్టం లేదు. అది కూడా తప్పదు అనుకుంటే ఇంకా లాస్ట్లో మీరు వేసుకోండి అంటే వాళ్ళకి ఇస్తే వేసుకున్నారు. పెళ్ళంతా ఎలా జరిగింది? ప్రమాణాల మీదనే జరిగింది. ఒక బాసికాలు లేవు, ఒక దండలు లేవు, తాళి లేదు, అన్ని ఆచారాలు ఏవీ లేవండి. దేవుడు మన మధ్యలో ఉన్నాడు, సేవకులు మన మధ్యలో ఉన్నారు. ఒకరికొకరు ఇప్పుడు మీరు చేసుకునే ప్రమాణాలే మీ వివాహానికి ప్రధానమైనవి అని చెప్పి ఆయన ఎంత అద్భుతంగా, ఎంత నీట్గా, ఎంత చక్కగా వివాహం జరిగింది. చాలా బాగా అనిపించింది నాకు. చాలా మంది నేను నచ్చకపోవచ్చు కానీ బాగుంది. అంటే మనం ఏదైనా కార్యక్రమం చేసుకున్నప్పుడు ఆచారాలు అవసరమా? మనకి అవసరమా? ఏదైనా ఒక శుభకార్యము కానీ, ఏదైనా ఒక అశుభ కార్యము కానీ మనం జరిగిస్తున్నప్పుడు మనం మన కుటుంబంలో దేవుని చిత్తానుసారంగా జరిగించాలి, దేవుడి ఉద్దేశానుసారంగా జరిగించాలి. అలా చేస్తే వాటిని బట్టి దేవుడి కనపరచబడతాడు. లేకపోతే ఒక పెళ్లి చేసుకున్నప్పుడు కానీ, ఒక ఇల్లు కట్టుకుంటున్నప్పుడు కానీ, ఒక గృహ ప్రవేశం అప్పుడు కానీ, అవునా, ఒక 6 నెలల ఫంక్షన్ అప్పుడు కానీ, ఇలా ఏదైనా మనం జరిగిస్తున్నప్పుడు అన్ని ఆచారాలు లేకుండా చూసుకోవాలి. దేవుని చిత్తానుసారంగా అవి సేవకుడు ఎలా చెప్తాడో, బైబిల్లో ఎలా ఉందో వాటి ప్రకారం చేయడానికి మన మనసు ఏకీభవించింది. ప్రైజ్ ది లార్డ్.
ఎందుకంటే వీటిలో అన్య సాంప్రదాయాలు ఉండడాన్ని బట్టి మనం కూడా వాటిలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. బలవంతంగా తెలియకుండా మనల్ని వాటిలో దింపేస్తారు. ఏం కాదంటారు, ఉట్టిదే ఏం కాదా, ఏం కాకుండా ఎట్లుంటుంది అయితే ఖచ్చితంగా. కానీ వాళ్ళ పేరుకి ఏం కాదని మనల్ని అందులో నింపేస్తారు, దించేస్తారు. మనం చేయకూడనివన్నీ చేయాల్సిన పరిస్థితి. మీరు నమ్మరు, ఇప్పటికి నేను 2-3 దేవుణ్ణి ఎరగని వారి సమాధి కార్యక్రమాలు చేయాల్సి వచ్చింది. ఎవరి దేవుణ్ణి ఎరగని వారి సమాధి కార్యక్రమాలు చేశారు. ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆ కుటుంబంలో ఉన్న వారందరూ దేవుణ్ణి నమ్మినవారు. ఈ ముసలమ్మ, ఈ ముసలాయన ఒక్కడే దేవుణ్ణి నమ్మకుండా చచ్చిపోయాడు. ఇప్పుడు ఆమె సమాధి కార్యక్రమం అన్యుల ప్రకారం చేశారనుకో, బలైపోయేది ఎవరు? దేవుణ్ణి నమ్మిన వారు కదా. వాళ్ళ అమ్మాయి, వాళ్ళ అల్లుడు, వాళ్ళ మనవడు, మనవరాళ్ళందరూ దేవుణ్ణే. మరి ఆ ముసలమ్మ ఒక్క దేవుణ్ణి నమ్మలేదు. ఇప్పుడు బాబు నాయన పిలితే ఎట్లుంటుంది? అడుగుకుంటా. ఆడు కావాలని కూడా ఏం చేస్తారు? ఇప్పుడు వీళ్ళతో పిండం పెట్టియడం, వీళ్ళకి గుట్లు పెట్టడం, వీళ్ళకి గుండు గీయడం కావాలని కూడా చేస్తారా చేయడం? మాస్టర్ గారు ఏం చేద్దాం అని అడిగారు. ఒకటే అన్నాను, సచ్చిన తర్వాత చేసేది ఏం లేదు, నేను వస్తాను, ప్రార్థన చేద్దాం, తీసుకెళ్ళి వంద పెట్టి వద్దాం, అంతటితో అయిపోయిందని చెప్పి హల్లెలూయా. వాళ్ళు కూడా ఓకే అన్నారు. ఓకే పాస్టర్ అలానే అన్నారు. మేమందరం పోయినాం, ప్రార్థన చేసినాం, అక్కడ ఉన్న వాళ్ళకి సువార్త చెప్పాం, తీసుకెళ్ళాం, సమాధి చేసాం, వచ్చాం, అయిపోయింది. వాళ్ళకి పాపం హ్యాపీ, దే ఆర్ సో హ్యాపీ. మళ్ళీ జ్ఞాపకార్థ పొడిగి పెట్టారు, వెళ్ళాం, భోజనాలు చేసాం, వచ్చేసాం, అయిపోయింది. మన వాళ్ళని సేవ్ చేసుకోవాలా లేదా? అది కమలాపురంలో 2 చేశారు. దేవుని స్తోత్రం. సో దేవుని బిడ్డలారా, మనకి జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ఏమిచ్చాడు? జ్ఞానం ఇచ్చాడు. మనము దేవుని చిత్తానుసారముగా సమయోచితముగా జ్ఞానాన్ని మనం ఉపయోగించవలసిన వారమై ఉన్నాం. ఏదేమైనా మన టార్గెట్ ఏంటంటే దేవునికి ఇష్టము లేనిది మనం చేయకూడదు. అదే కదా, అంతకుమించి మనకు వేరేదేముంది? వేరే ఆలోచన ఏం లేదండి. దేవునికి నచ్చనిది మనం చేయకూడదు అనే ఒకే ఒక ఆలోచన. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుణ్ణి కాదని మనం ఏం చేయకూడదు. మనకు ఒక తండ్రి ఉన్నాడు కదా, మనం ఏం చేసినా ఎలా చేయాలి? తండ్రిని అడిగి చేయాలి, తండ్రికి ఇష్టమైనట్లు చేయాలి. మనకో భర్త ఉన్నాడా, ఏం చేసినా ఎలా చేయాలి? భర్తను అడిగి చేయాలి, భర్తకి ఇష్టం వచ్చినట్లు చేయాలి. అలా కాకుండా చేస్తే అది అక్రమం అయిపోయింది. దానివల్ల మనకు చాలా నష్టం కూడా కలిగే అవకాశం ఉంది. ప్రైజ్ ది లార్డ్. సో చాలా మంది పిల్లలకు ఆరోగ్యాలు బాగుండట్లేదని చాలా రకాల తాయెత్తులు, తాళ్ళు పెడతా ఉంటారు. అలా చేయకూడదు. మనం అస్సలు చేయకూడదు. మనకు ప్రార్థనే ఆయుధం. అవసరమైతే ఒకరోజు ఉపవాసం ఉండి నీ బిడ్డ కొరకు ప్రార్థన చేయి. అంతేగాని మనం వెళ్ళి వేరే కాడికి వెళ్ళి దారాలు కట్టుకోవడం ఏంటి, తాళ్ళు కట్టుకోవడం ఏంటి, తాయెత్తులు కట్టుకోవడం ఏంటి? మన దేవుణ్ణి మనం చులకనగా చూడట్లేదు అంటారండి. మన దేవుణ్ణి మనం కాదని వేరే దేవుని దగ్గరికి, దేవత దగ్గరికి వెళ్తున్నామంటే మన దేవుడు చేతగాని వాడు అనే కదా అర్థం. అలా చేయొచ్చా? మన దేవుణ్ణి చేతగాని వాడిగా చేయొచ్చా? నో. పిల్లలు ఎవరిచ్చారు మనకి? దేవుడు ఇచ్చాడండి. దేవుడిచ్చిన వాడు మన పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచలేడా? ఉంచగలడు. ఆయన మీద ఆధారపడకుండా మనం తాయెత్తుల మీద లేకపోతే జిట్టి మంత్రాలు వేయకుండా ఉంటాయి. మా తాత వేసేటోడు తెలుసా? మా నాన్న వాళ్ళ నాన్న ఫేమస్. మా తాత మా ఊర్లో, నేను అప్పుడే సేవకు వచ్చిన 9 దినాలు మా తాతకు చెప్పా, నువ్వు గనక మంత్రాలు ఎత్తే
జిట్టి మంత్రాలు అయితే బాగోదని చెప్పినాను. చివరికి దేవుని దయ వల్ల ఆయన మానేశాడు. ఆయనకి నేనే బాప్తిస్మం ఇచ్చాను. ఆ తర్వాత చాలా మంది వచ్చారు ఆయన దగ్గరికి. వద్దయ్యా మా మనవడు అన్నాడు. యేసుప్రభుని నమ్ముకున్నా నేను వేయట్లే అని చెప్పేది చాలా మంది వచ్చారు. ఏముండదండి, ఇంకా మంత్రాలు ఎందుకు మనకి, ఇంకా తాయెత్తులు ఎందుకు మనకి? యేసయ్య ఉన్నంత మనకి ఎందుకండి? యేసయ్య ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే, అందరూ ఉన్నట్లే. ఆయనకు మించిన వారు ఎవరు లేరు. ఒకప్పుడంటే తెలియక ఎన్నో రకాలుగా చేశాం, కానీ అన్ని తెలిసిన తర్వాత సర్వశక్తి కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్న తర్వాత మరలా ఈ పిచ్చి పిచ్చి ప్రయత్నాలు ఏంటి? ఏం కాదులే పాస్టర్ గారు, ఏం కాదు అంటే పాస్టర్ గారికి ఏం కాదని చెప్తున్నావంటే నువ్వేం మనిషివి, నువ్వే విశ్వాసివి? అది అదేనండి, ఇది ఇదేనండి అంత కొంతమంది. మరి అట్లయితే ఇంకా బతికెందుకు? లేదండి, యేసు ఒక్కడే మనకు కావాలి, ఇంక వేరే ఇంకేం మనకు అవసరము లేదు. కాబట్టి దయచేసి ఎవరూ కూడా అట్లాంటి పిచ్చి పనులు చేయకండి. ప్రార్థన చేద్దాం. ప్రభువు ఉన్నాడు, బ్రతికించేది ఆయనే. ఎలీషా ఒక ఆయన్ని బ్రతికించాడు, ఏలియా ఒక ఆయన్ని బ్రతికించాడు. తెలుసా? పాత నిబంధన గ్రంథంలో చనిపోయిన వారిని లేపిన మొట్టమొదటి వ్యక్తి ఏలియా. సారెపతు విధవరాల దగ్గరికి కరువులో వెళ్తే పాపం ఆమె దేవుని మాటని ఏలియాను పోషిస్తుంది. అనుకోకుండా సడన్ గా ఆ సారెపతు విధవరాల యొక్క కుమారుడు చనిపోతాడు ఒకరోజు. వెంటనే కబురు పెడుతుంది. ఆయన వచ్చి బ్రతికిస్తాడా లేదా? తాయి దగ్గరికి వెళ్ళిందా? మంత్రగారి దగ్గరికి వెళ్ళిందా? మసీదుకి వెళ్ళిందా? చాలా మంది మసీదులకు వెళ్తారు ఏంటండి? ఆదివారం చర్చకొచ్చే వాళ్ళు మసీదులకు వెళ్ళడం ఏంటి? మళ్ళీ ఆ మసీద్ దగ్గర ఉండే ఇమాం ఏమంటారు తెలుసా? పాస్టర్ గారు మీ వాళ్ళు చాలా మంది వస్తారండి మా దగ్గరికి అంటున్నాయి. వాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావట్లేదు. క్రిస్టియన్స్ మసీదులకు వెళ్తారా? ఇంకా వాళ్ళని ఇటువైపు నడిపించాలా, అంతేగాని మనం అక్కడికి వెళ్ళేది నో, వెళ్ళకూడదు. మూఢనమ్మకాలు చాలా పాటించే వాళ్ళు ఉన్నారు. మూఢనమ్మకాలు ఏంటి? భర్త చనిపోయిన వ్యక్తి ఉంటారు కదా, ఎవరు? ఆడవాళ్ళు, వితంతువులు అంటారు కదా, విధవరాలు అంటారు. వాళ్ళని చూస్తే వీళ్ళకి భయం. వాళ్ళని చంపేసరి తన భర్తల్ని వాళ్ళేదో రాగు వచ్చో లేకపోతే టైం అయిపోయి చచ్చిపోతే వాళ్ళని చూస్తే వీళ్ళకి భయం. శుభకార్యాలకు రావద్దంటారు, పొద్దున్న ఎదురుపడొద్దంటారు, వాళ్ళ ముఖం చూడొద్దంటారు. ఇదేం దరిద్రం? అది రూపుమాపడానికి మణుగూరులో లాజర్ పాస్టర్ గారు చనిపోయారు. అందరికీ తెలుసు మీకు. వాళ్ళ భార్య ఎస్తేరు జ్యోతమ్మ గారు. మేమేం చేస్తానో తెలుసా? ఇల్లు ఓపెనింగ్ అయినా, చర్చ్ ఓపెనింగ్ అయినా రిబ్బన్ కటింగ్ ఆమెతోనే చేపిస్తాను. అందరికి అసలు ఆశ్చర్యం తెలుసా? సేవకులు ఇల్లు ఎవరైనా ఓపెనింగ్ అయితే ఆమె కటింగ్ చేసేది, మందిరాలు ఓపెనింగ్ అయితే ఆమె కటింగ్ చేసేది, పిల్లల బర్త్డేలు కానీ ఇవన్నీ ఉంటాయి కదా, ఆమెతోనే ప్రార్థన చేపిస్తాము. జనాలకు ఇంకా బుద్ధి రావట్లే. ఆమె ముందుంటుంది మా ఫంక్షన్లలో. అబ్బో ఏమో ఎదురాలు కదా, ఎలా వచ్చింది అనేది లేదు. మన దేవుని నమ్మిన తర్వాత ఇంకేంటండి మూఢనమ్మకాలు మనకి? ప్రభు ఆమెతో ఉన్నారు, ప్రభు ఆయనలో ఉన్నారు. మనకి ఇంక అట్లాంటి మూఢనమ్మకాలు అవసరం లేదు. మన ఒక తల్లిగారు చెప్తున్నారు నాకు, ఆమె మేము పెళ్ళికి పిలవలేదండి. వాళ్ళ తమ్ముడి భార్య అంట, తమ్ముడు చనిపోయాడంట. పిలవాలా లేదా పెళ్ళికి? పిలవాల. ఎందుకు? నువ్వు రాకూడదు అని చెప్పింది. ఇటువైపు వెళ్తుంది మన భక్తి. ఇంక అట్లాంటి వాళ్ళు మనం ఆదరించాలా లేదా? ధైర్యపరచాలి, ఓదార్చాలి, వారిని మనం అన్నిట్లో కలుపుకొని పోవాలి. ఇవన్నీ అన్యులకు ఉండే మూఢాచారాలు, మూఢనమ్మకాలు. మనం వాటిని ఇంకా క్రైస్తవ్యంలో పాటిస్తున్నామంటే మనం ఇంకా దేవుణ్ణి సరిగా ఎరగలేదని అర్థం, దేవుణ్ణి సరిగా తెలుసుకోలేదని అర్థం. ప్రైజ్ ది లార్డ్. సో కాబట్టి ప్లీజ్
తాయెత్తులు కానీ, మూఢనమ్మకాలు కానీ, అన్ని ఆచారాలు కానీ, చివరికి వాస్తులు కూడా మనం దేవుని నమ్మకూడదు. వాస్తులు కూడా మనం నమ్మకూడదు. క్రీస్తుని నమ్మిన తర్వాత మనకి ఇంకేం వాస్తులండి? మంచి అయినా చెడైనా అన్నీ ఆయనే చూసుకుంటాడు. దానికి ప్రూఫ్గా నేను బాగా ఇంటికి ఇచ్చిన, మీరు వెళ్ళేటప్పుడు చూసాను. పాస్టర్ గారు చెప్తాడు కానీ చేయడం అనుకోకుండా చేసి చూపెట్టిన. ఎటుంది మన బావి? బయట బావి ఎటుంది సన్ని? ఇటువైపు ఉంది. ఎటు ఉండాలి? ఇటువైపు ఉండాలి. మీరు వెళ్ళి చూడండి. సత్తరు భయానికి వామ్మో అని. ఏంది చచ్చేది? చంపేదన్నా బతికించేదన్నా దేవుడు. వాస్తులు బ్రతికించలేవు, వాస్తులు చంపలేవు. తంత్రాలు మంత్రాలు తాయెత్తులు బతికించలేవు, చంపలేవు. సర్వశక్తి కలిగిన దేవుడు మనతో ఉన్నాడు. ఏం చేసినా ఎవరు చేయాలి? తీయండి ఒకసారి. సంఖ్యాకాండమా ద్వితీయోపదేశకాండమా? అక్కడ మాట ఉంటుంది. నేను ఎన్ని చెప్పినా కూడా మీకు విశ్వాసం కలగలేదంటే మీరు మామూలు విశ్వాసులు కాదని అర్థం. మళ్ళీ రేపటి నుంచి ఎవరైనా వీటినే పాటించారనుకోండి, ఇంకా మీ పని అయిపోయినట్టే. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 39వ వచనం. నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నటించువాడను బ్రతికించువాడను నేనే. గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే. నా చేతిలో నుండి విడిపించువాడెవడనూ లేడు. అందరూ చదవాలి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 39వ వచనం తీసారా? పేజ్ నెంబర్ ఎంత అంటే 174. అందరూ తీయాలి. 174 దాంట్లో 39వ వచనం. పిల్లలు తీసారా? పార్వతక్క దొరికిందా? సాయం చేయండి అక్కడికి, చూడండి. అందరూ చదవాలి. నేను 1, 2, 3 చెప్తాను. 174 174లో 39వ వచనం. రైటా? ఆర్ యు రెడీ? 1, 2, 3 స్టార్ట్. సన్నీ మరొకసారి 1, 2, 3 స్టార్ట్. గట్టిగా. ఇదిగో నేను నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నటించువాడను బ్రతికించువాడను నేనే. గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే. నా చేతిలో నుండి విడిపించువాడెవడనూ లేడు. చూసారా ఎంత పవర్ఫుల్గా దేవుడు చెప్పాడు? నేను నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను ఎలాంటి దేవుడను? మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే. నేనే అనుందా? నేను అనుందా? వాట్ ఈస్ దేర్? నేనే. ఐయామ్. తర్వాత గాయపరుచువాడను. అంతే. నా చేతిలో నుండి విడిపించువాడు ఎప్పుడూ లేదు. అంత పవర్ఫుల్ గాడ్ యేసయ్య. ఇంత పవర్ఫుల్ దేవుణ్ణి విడిచిపెట్టి ఈ తింగరాయన అహత్య ఎక్రోను దేవత అయిన బయల్జెబూబు దగ్గరికి నేను బ్రతుకుతాను చస్తాను అని తన యొక్క సేవకుల్ని పంపించాడు. చిత్రం ఏంటి తెలుసా? యెహోవా దేవుడి కోపం వచ్చి పంపించి తన సేవకుడైన ఏలియాను పంపించి ఎక్కిన మంచం దిక్కుండా చస్తామని చెప్పమన్నాడు. చెప్పాడు. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. దేవుడు చెప్పాడంటే జరగకుండా అస్సలు ఉండదు, పొరపాటును కూడా ఉండదు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. అబద్ధం ఆడడానికి మానవుడు కాడు ఆయన. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగానే ఉంటుంది. కాబట్టి మనం ఎవ్వరము కూడా మన దేవుణ్ణి చులకన చేయకూడదు. నేను మరలా చెప్తున్నాను మీకు, ఒకసారి మీ జీవితాలు దేవునికి సమర్పించబడ్డ తర్వాత ఏ బాధ అయినా ఎవరి ద్వారా తీర్చబడాలి? దేవుని ద్వారానే తీర్చబడాలి. ఎంత కష్టమైనా ఎవరి ద్వారా సెటిల్ అవ్వాలి?
దేవుడి ద్వారానే సెటిల్ అవ్వాలి. అంతే తప్ప వేరే ఆప్షన్ మీరు పెట్టుకోకూడదు. ఈయన కాకపోతే మరొకటి అనే ఆప్షన్ మీ జీవితంలో ఉండదు. అలా మీరు చేస్తున్నారంటే దేవుణ్ణి చాతగాని వాడిగా చేస్తున్నారు. దేవునికి చాలా కోపం వచ్చేసింది. కాబట్టి దేవుని ఉగ్రతకు మీరు పాత్రులు అవుతారు. అర్థమైందా? సో ఈరోజు వాక్యం ఏంటంటే అహజ్యాలాగా మనం చేయకూడదు. అహజ్యా ఇశ్రాయేలీయులలో దేవుడు అన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జెబూబు దగ్గరికి తాను బ్రతుకుతానో చనిపోతానో తెలుసుకోవడానికి విచారణ చేయడానికి పంపించాడు. చాలామంది సంవత్సరం ఎండింగ్లో, సంవత్సరం స్టార్టింగ్లో జాతకాలు చెప్పించుకుంటారు. పెళ్ళిళ్ళప్పుడు కానీ, ఫంక్షన్లప్పుడు కానీ ముహూర్తాలు చూసి పెట్టుకుంటారు. నో, ఈ కేసులోకి వచ్చిన తర్వాత జాతకాలు లేవు, ముహూర్తాలు లేవు. పాస్టర్ గారికి ఏ రోజు ఖాళీ ఉంటే ఆ రోజు పెళ్ళి, అంతేనా? అంతే. లేకపోతే మీరు చేసుకోవడమే ఆ పెళ్ళి. మీరు ఎవరి దగ్గరకు వెళ్ళి పెళ్లి డేట్ చూసుకొని వచ్చి నాకు చెప్తే నేను పొరపాటును కూడా రానంటే రాను. నేను పెట్టిన డేట్కి మీరు పెళ్లి చేసుకుంటేనే వచ్చేది. ఇంకా లేకపోతే మీరు చేసుకోండి. ఇంకా కావాలంటే మంచి మర్యాదతోని ఇంకెవరిని అయ్యగారు ఉంటే చూసి మాట్లాడి పంపిస్తుంది పెళ్లి. కానీ నేనైతే స్తోత్రం. కాబట్టి జాగ్రత్త. ఇంకా మూఢాచారాలు, అన్ని ఆచారాలు, జాతకాలు, ముహూర్తాలు, ఆయత్తులు, మంత్రాలు, స్వామీజీల దగ్గరికి, దేవర బాలన దగ్గరికి వెళ్ళకూడదు. అట్లా అనుకుంటే మావిని నాగులమ్మకి పాల్గొనడానికి రమ్మన్నాడు. వాళ్ళ బంధువు ఒక ఆమెన్నది, 10 ఏళ్ళు అయితే అది పెళ్ళై మీకు పిల్లలు ఎవరు లేరు, నా మాటను నువ్వురా ఒకసారి మీ ఆయనకి చెప్పకుండా రామన్నమాట. ఆమె నాకే చెప్పకుండా ఎట్లుంటుంది మరి? దేవుడు మాకు అమ్మాయిని ఇవ్వలేదా? ఇస్తాడు. ఆకులకు ఇచ్చే అమ్మాయి మాకు తీసుకునిచ్చే అమ్మాయి అడిగిపోతే జరుగుతాయి. జరగవా? అడిగిపోతే జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. బైబిల్లో ఏముంది? సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసం చేయడానికి మన ముందు కొన్ని అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు కూడా చేస్తారు. నమ్మావా? అవుట్. మోషే ఫరో దగ్గరికి తన కర్ర పట్టుకొని వెళ్ళినప్పుడు మోషే తన కర్ర కింద పడేయగానే ఏమవుద్ది? పామైంది, సర్పమైంది. అక్కడున్న మాంత్రికులు కూడా ఏం చేశారు? వాళ్ళ కర్రలను కూడా వాళ్ళు పాములుగా చేశారు. కానీ ఏం జరిగింది తెలుసా? మోసే కర్ర పామైంది కదా, ఆ పాము అందరి పాములు మింగేసింది. రైతులో సాతానికి కొంత పవర్ ఉంటుంది, కొంత పవర్ ఉంటుంది. ఎంత పవరు? కొంత పవర్ ఉంటుంది. కానీ దేవునికి సర్వశక్తి, అంతా పవర్ ఆయనదే. కొంత పవరు సాతాను. సో సాతాన్ ఏదో కొంత పవర్తో ఏదో చేయంగానే మీరు వామ్ము అనుకుంటే కుదరదు. అపోస్తుల కార్యం చదివారా? గారడి సీమోను. ఎవరైనా? గారడి సీమోను ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. ప్రజలందరూ ఆయన చేసే అద్భుతాలను చూసి దేవుడు అనబడే మహాశక్తి ఇతడేమో అనుకొని ఆయన్ని వెంబడిస్తున్నారు. ఈయనే దేవుడు, ఈయనే దేవుడు అనుకుంటున్నారు. ఈలోపు పౌలయ్య గారు ఎంటర్ అయ్యారు. ఈలోపు పౌలయ్య గారు ఎంటర్ అయ్యి ఆయన దేవుని శక్తి ద్వారా చేస్తున్న కార్యాలను ఈ గారడీ సీమోను చూసి ఈడే అవాక్కయ్యాడు. అందరు యాక్చువల్గా ఈయన చూసి అవాక్కైతే ఈయనే పౌలును చూసి అవాక్కయ్యాడు. అవాక్క ఏం చేశాడు? మారు మనసు పొందాడు, బాప్తిస్మం తీసుకున్నాడు. ఎవరు? గారడీలు చేసే సీమోను, అందరిని ఆశ్చర్యపరిచే సీమోను పౌలు వచ్చిన తర్వాత పౌలు వెంట తిరిగి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్.
అపోస్తుల కార్యముల్లో ఉంది, మీరు చదవండి. తర్వాత చాలా మంది మంత్రగాళ్ళు వారి మంత్ర విద్యలను, వారి మంత్రాలకు సంబంధించిన పుస్తకాలను అందరి ముందే నడి రోడ్డు మీద కాల్చివేసి యేసు ప్రభువుని నమ్ముకున్నారు. ప్రూఫ్ అండి. మంత్రగాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకుంటా అంటే మనం మంత్రగాళ్ళ దగ్గరికి పోవడం ఏంటి? నేను మొన్న మచిలీపట్నం వెళ్ళాను కదా. అంతకు ముందు 2 years బ్యాక్ నేను పోయినప్పుడు ఒక ఆయనకి బాప్తిస్మం ఇచ్చాను. ఇచ్చి ఇస్సాక్ అని పేరు పెట్టాను. అలా ఆవిడకి రిబ్కా అని పేరు పెట్టాను. వాళ్ళు మామూలు వ్యక్తులు అనుకొని నేను బాప్తిస్మం ఇచ్చాను. నాకు తెలియదు, వాళ్ళు ఎవరేం చెప్పలేదు. మొన్న వెళ్ళిన తర్వాత చెప్తున్నారు, 2 years తర్వాత ఆయనే చెప్తున్నాడు స్వయంగా, అయ్యగారు మా అమ్మాయి కొంచెం బాగుండట్లేదు, ప్రేయర్ చేయండి. ఒకప్పుడు నేను ఎవరో తెలుసా అండి, మా ఊర్లో మీరు వెళ్తా ఉంటే ఒక గుడి కనపడుద్ది, ఆ గుడికి పూజారినండి అంటున్నాడు ఆయన. ప్రతిరోజు నైవేద్యం తీసుకెళ్లేవాడంట ఆ గుడిలో ఉన్న దేవతకి. ప్రతిరోజు ఆయనే పూజారి ఆ గుడికి. అట్లాంటి ఆయన యేసు ప్రభువుని నమ్ముకున్నాడండి. ఇస్సాక్ అని పేరు పెట్టుకొని చక్కగా ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నాడు. నాకు అప్పుడు అనిపించింది, ఊరిని పూజారికి కూడా బాప్తిస్మం ఇచ్చే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడే అని. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. సో అట్లాంటి వాళ్ళు దేవుని దగ్గరికి వస్తూ ఉంటే మళ్ళీ మనం వాళ్ళ దగ్గరికి వెళ్తాం ఏంటి? నేను మన మీటింగ్స్ పెట్టినప్పుడు మా దగ్గరికి అన్నారు, సెకండ్ డే జాన్ మంగాచార్లయ్య గారిని పిలిచాను. ఎవరైనా ఒక భయంకరమైన పూజారి, బ్రాహ్మణుడు ఆయన. వైష్ణవ్యంలో నుంచి క్రైస్తవ్యంలోకి వచ్చిన ఆయన. దినాలు తద్దినాలు, పిండాలు, పెళ్లిళ్ళు అన్ని చేసిన వ్యక్తి. కానీ ఇప్పుడు ఆయన యేసు ప్రభువుని నమ్ముకొని దేవునికి సేవ చేస్తున్నాడు. మా ఊర్లో వాళ్ళందరికీ చెప్పా, మీ పూజారిని పిలుస్తున్నారండి అని. చాలా మంది వచ్చారు. అటువంటి వాళ్ళు ప్రభు దగ్గరకు వస్తుంటే మనం ప్రభువుని నమ్ముకొని మనం అటువైపు వెళ్ళడం ఏంటి? దరిద్రం కదా. రివర్స్ మనసు అది. హల్లెలూయా. నా బాధ బోధ అర్థమవుతుందా మీకేమన్నా? ప్లీజ్, ఇది చాలా రిక్వెస్ట్గా చేతులెత్తి దండం పెడుతున్నా, ఇట్లాంటి పనులు చేయకండి. యేసుని నమ్మిన తర్వాత మళ్ళా పిచ్చి పిచ్చి పనులకు చేయదు. వాస్తులు, తాయెత్తలు, ముహూర్తాలు, జాతకాలు, మూఢనమ్మకాలు, అన్ని ఆచారాలు మన జీవితంలోకి రానే రాకూడదు. అన్నిటిని విడిచి యేసు దగ్గరికి వచ్చిన తర్వాత చావైనా బ్రతుకైనా యేసే, ఇంకంతే. నో టర్నింగ్ బ్యాక్, అంతేనా? నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back. అంతే. యేసుని ఫాలో అవుతున్నాం కనుక ఇక చనిపోయేంత వరకు ఎవరిని ఫాలో అవ్వాలి? అంతే. ఏ హీరోని ఫాలో అవ్వద్దు, ఏ హీరోయిన్ని ఫాలో అవ్వద్దు, ఇక దేన్ని మనం ఫాలో అవడానికి వీల్లేదు. మనం ఫాలో అయ్యేది ఒక యేసు ప్రభువుని మాత్రమే. ముఖ్యంగా విగ్రహారాధన దేవునికి నచ్చని భయంకరమైన పాపం కనుక దాని జోలికి వెళ్తే మనం చాలా ఇబ్బందులు పాలవుతాం. రైటా? సో బలలో చేరేయడానికి ఈరోజు మీరు అందరూ ఇక్కడికి వచ్చారు. బాప్తిస్మం తీసుకున్న వారికి స్పెషల్ మెసేజ్ ఇది. సో మీ జీవితంలో ఎప్పటికీ కూడా అన్య దేవతలకు కానీ, అన్య దేవుళ్ళకు కానీ, విగ్రహ ఆరాధనకు కానీ చోటు ఉండకూడదు. అలా చనిపోయినా చనిపోవలసిందే. పరిస్థితులు బాగాలేవా, విషమంగా ఉన్నాయా, ప్రతికూలంగా ఉన్నాయా, ఓకే ఉండనివ్వండి. ఏమైంది? బ్రతుకుట క్రీస్తు, అమ్మా చావైతే లాభం. అంతేగాని మా తోడుకోవడం చెప్తాను అయ్యారు, మా పక్కింటి వాళ్ళు చెప్తున్నారు అయ్యారు, వాళ్ళు ఉన్నదే చెప్పడానికి. వాళ్ళు ఎందుకున్నారు? వాళ్ళు ఉన్నదే చెప్పడానికి. మా క్లోజ్ ఫ్రెండ్ అండి, మా దగ్గర బంధువు అండి, ఓకే
వాళ్ళు చెప్పకపోతే ఆశ్చర్యం, చెప్తే ఆశ్చర్యం ఏం లేదు. నువ్వే దాన్ని ఎలా డీల్ చేసుకోవాలో అలా డీల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా అందరికీ? అర్థమైందా బాబు? ఏమర్థమైంది? యేసుని తప్ప ఇంకెవ్వరి జోలికి మనం వెళ్ళకూడదు. ఆయన ఒక్కడే మనకి దేవుడు, ఇంకెవరు మనకి లేరు. ఆయన కాదని వెళ్తున్నారంటే ఆయన్ని మీరు అవమానపరుస్తున్నారని అర్థం. దానికి తగిన ప్రతిఫలాన్ని కూడా మీరు అనుభవిస్తారు. అహజ్యా ఎక్రోను దేవత దగ్గరికి వెళ్ళి ఆమెను బాగుపడ్డాడా? ఆ తర్వాత తన కుమారుడు రోగి అయితే కూడా మారు వేషంలో సోది చెప్పి ఆమె దగ్గరికి పంపిస్తాడు. మనం యరొబాము అనుకుంటా పంపించేది. అక్కడ అంతే, ఏముండదు, ఆన్సర్ ఏం రాదు. దేవుణ్ణి కాదని చేసే ప్రతీది కూడా మనకి ఏ లాభము చేకూర్చకపోగా ఎంతో నష్టాన్ని చేకూర్చుతుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ మాటలు మీ హృదయంలో పెట్టుకోండి. యేసయ్యకు మాత్రమే లోబడండి, యేసయ్యను మాత్రమే ఆరాధించండి. అది మంచైనా చెడైనా, చావైనా బ్రతుకైనా యేసయ్యతోనే ఇక మన పైన, అంతేనా? కాబట్టి ఈ మాటలు మీ హృదయంలో పెట్టుకోండి. దేవుడి ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. అందరు కళ్ళు